మనం నిజం తెలిసైనా మాట్లాడాలి, తెలియకైనా మాట్లాడాలి. తెలిసి తెలియక మాట్లాడడం ఒక ఎత్తు, ఎవరి మీదనో ద్వేషంతో మరేదో తప్పుడు ప్రచారంలో మనం కూడా పార్ట్ కావడం మరొకెత్తు. అమెరికాకు సంబంధించినటువంటి ఎలన్ మాస్క్ అమెరికా వాడే కదా, మొన్న ట్రంప్తో పాటు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశాడు కదా, ఓ రకంగా ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు కదా. అసలు ఈ మొత్తం దరిద్రాన్నంతా భారతదేశం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మీద పెత్తనం చెలాయించాలనుకున్నట్టు డీప్ స్టేట్ టీం, సోరోస్ టీం ఏదైతే ఉందో ఆ టీం మీడియాని మొత్తాన్ని కొనేసింది. అంతకుముందు 2020లో బైడెన్ గెలవడానికి కారణమైంది, అట్లాగే ప్రపంచంలో అనేక ప్రభుత్వాలు మారడానికి కారణమైంది. ఆ డీప్ స్టేట్ టీం తరపున రాయిటర్స్ అనే న్యూస్ ఏజెన్సీ పనిచేసింది. వాళ్ళు $300 మిలియన్ డబ్బులు తీసుకుని ప్రపంచంలో డీప్ స్టేట్ ఫార్ములాకు అనుగుణంగా వార్తలు తయారు చేసి వడ్డించారని చెప్పి బహిరంగ ఎలన్ మాస్క్ అధికారికంగా ప్రకటించాడు. ఆ లెక్కలతో సహా బయటపెట్టాడు. అది జరిగిన మరుసటి రోజునే ఇక్కడ ఒక స్టోరీ వచ్చింది. ఏంటంటే అదానీ అనేటటువంటి వ్యక్తికి సంబంధించి ఇప్పుడు ఈనాడు ఒకటి రాసుకొచ్చింది. అదానీకే సమర్పయామి, అందరూ కాదన్నా సరే అంటూ ఏదైతే కరెంటు తీసుకెళ్ళి ఇచ్చేశారు అన్నటువంటి. అదానీ కేంద్ర ప్రభుత్వానికి అమ్ముతాడు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతుంది. ఇందులో అదానికి సమర్పించేది ఏంది? అదానికి డబ్బులు ఇస్తారు. జగన్ మీద నీకు ద్వేషం ఉంది, జగన్ మీద అవసరమైతే తీసుకెళ్ళి పొడిచిపారేసి జగన్ని. ఎందుకంటే అది మీకు ఎట్లా ఉందంటే జగన్ కనబడితే చంపేయాలన్నంత కసితో రగిలిపోతున్నారు. మీ ఇద్దరు కొట్టుకు సావండి, కానీ ప్రజల్ని ఎందుకు హింసించడం, ప్రజల్ని ఎందుకు తప్పుదోవ పట్టించడం? అదానీ అనేటటువంటి వాడు కనుక నాశనం అయితే, అంబానీలు అదానీలు నాశనం అయితే మన బిడ్డలందరినీ తీసుకెళ్ళి ఎక్కడ చేద్దాం? మళ్ళీ పాయికానాలు గడిగిద్దామా, లేకపోతే కనుక చిల్లర కొట్లలోనూ బడ్డీ కొట్టలో పనిచేపిద్దామా? ఇవాళ రోజున కార్పొరేట్ వ్యవస్థ, భారతదేశానికి సంబంధించిన కార్పొరేట్ శక్తులన్నీ ఎదగడం వలన మన పిల్లలందరూ ఇవాళ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు చేయగలుగుతున్నారు, ఒక స్థాయికి రాగలిగారు. అందులో మనం ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి మైక్రోసాఫ్టోడా లేకపోతే గూగులోడా ఇట్లాంటివి మాట్లాడుతున్నాం. మన దేశానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు మనం ఎందుకు వెధవల్ని చేయాలా? చేతనైతే సహకరించండి, లేదా వ్యతిరేకించడం మానేయండి. ఎందుకు అంత ద్వేషం అదానీ మీద? ఏ డీప్ స్టేట్లో మనం కూడా ఏమైనా భాగమయ్యామా? అంబానీ అదానీలను నాశనం చేసి ఓపెన్గా ప్రకటించాడు ఆ రోజుల్లో సోరోస్ అనేటటువంటి వాడు. ఏమని? నరేంద్ర మోడీని దెబ్బతీస్తాను, అదానీని దెబ్బతీస్తానని 2 సార్లు ప్రకటించాడు వాడు. 2 సార్లు ప్రకటిస్తే 2 సార్లు కూడా విఫలం చేశాడు నరేంద్ర మోడీ. సాధ్యమైంది, కానీ వాడి ఫార్ములాని మాత్రం మన దగ్గర ఉన్నటువంటి వామపక్ష భావజాలికులైనటువంటి జర్నలిస్టులు చేస్తున్నారా, లేకపోతే యాజమాన్యాలు చేస్తున్నాయా, లేదా డీప్ స్టేట్లో మనం కూడా పార్ట్గా ఉన్నామా, వాళ్ళు ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడి వార్తలు రాసుకుంటున్నామా? ఆలోచించుకోవాలి. అదానీ అనేటువంటి వాడు ₹2.49 కరెంట్ ఇస్తున్నాడు. అది సెకీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది. దమ్ముంటే క్యాన్సిల్ చేసేయండి. అది అంతకంటే తక్కువ ₹1.50కే మనకు వస్తుంది కరెంట్ అని చెప్పి తీపిచ్చండి. వాడిట్లన్నాడు, వీడిట్లన్నాడు, వాడా నివేదికలు ఇచ్చాడు, ఈడీ నివేదికలు ఇచ్చాడు అనేటటువంటి పనికిమాలినటువంటి కథనాలతో ఎవరిని మోసం చేస్తున్నారు? అదానీని దెబ్బతీయాలి అనేటటువంటిది రాష్ట్రానికి ప్రయోజనమా? ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ పెట్టుబడులు రావాలని ఒక పక్కన తపన పడుతుంటే అంబానీల గురించి తప్పులు రాయాలి, అదానీల గురించి తప్పుడు రాయాలి, ఇంకా అంబానీ గురించి రాలేదనుకోండి జిందాల గురించి తప్పుడు రాయాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలందరినీ దొంగలుగా చేయాలా? అది జగన్ టైంలో పెట్టుబడులు పెడతానన్నాడు కాబట్టి. అదే చంద్రబాబు టైంలో పెట్టుబడులు పెడితే వాళ్ళందరూ మేధావులు అవుతారా, దేవుళ్ళు అవుతారా? ఏంటి ఫార్ములా?